కానీ అల్లు అర్జున్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, అవును. వావ్ విరాజ్ అసలు చూస్తూనే ఉన్నాను నేను ఎంత బాగున్నారని. ఆ మూమెంట్లో ఏమనిపించింది మీకు? అయ్యో, ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే బన్నీ అన్న స్టేజ్ పైన ఎంత క్యూట్గా పిలిచాడంటే విరాజ్ అన్నాడు అనమాట. సో మై హార్ట్ ఇస్ ఫుల్ అనమాట ఆ రోజు. ఐఎమ్ సో హ్యాపీ. బన్నీ అన్న లాంటి ఒక యాక్టర్, అంటే హీఈస్ ఫేమస్ ఫర్ హీ స్టైల్ అండ్ డ్యాన్స్, అది పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్గా హీఈస్ బ్రిలియంట్. అలాంటి ఒక యాక్టర్ నా యాక్టింగ్ గురించి మాట్లాడడం, నా లుక్స్ గురించి మాట్లాడడం, ఇట్స్ అమేజింగ్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్ అది. పర్సనల్గా కూడా పిలిచి మాట్లాడారు పర్ఫార్మెన్స్ గురించి. ఈ ప్రైజ్డ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ ఇన్ బేబీ, చాలా న్యాచురల్గా ఉంది, కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్ అని చెప్పారు. వాట్ ఎల్స్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ స్టార్ లైక్ హిమ్. అమేజింగ్ డే ఫర్ మీ. యా. అండ్ వాట్ యూ థింక్, అంటే యాక్టింగ్లో వచ్చేటప్పుడు అనిపిస్తుంది కదా వావ్ సో నైస్, ఎంత ఈజీ ఏముంది జస్ట్ డైలాగ్స్ చెప్పాలి, కానీ వచ్చిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? అయ్యో లేదండి, నాకు ఇనిషియల్గా కూడా నాకు యాక్టింగ్ అన్నింటినీ ఒక ఐడియా ఉంది. అంటే బయట జనాలు స్క్రీన్లో చూసినట్టుగా అంత ఈజీ కాదు. మామూలుగానే నాకు కొంచెం సిగ్గు, బయట చిన్నప్పుడు ఎక్కువ సిగ్గుపడేవాడిని. సో నాకు యాక్టింగ్ అనేసరికి, యాక్షన్ అంటే నేను చేయగలుగుతానా లేదా కూడా డౌట్ అనమాట. బట్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళడం, సత్యనంద్ గారి దగ్గరికి వెళ్ళడం, అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. వచ్చిన తర్వాత అంటారా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ బిలీవ్. సో నేర్చుకోవడం, ఎంత నేర్చుకున్నా సరే ప్రాక్టికల్గా నేర్చుకోవడం అన్నది ఇట్స్ నెక్స్ట్ స్టెప్. సో నా ఫస్ట్ సినిమా ఐ థింక్ మై డైరెక్టర్ ప్రతాప్ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆయన కేఎల్ రాజ్ గారు, ఆయన మాకు సపోర్ట్ చేసి ఒక మంచి సినిమా, ఒక మంచి స్క్రిప్ట్ తీసుకురావడం, అది నేను చేయడం. సో నాకు అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. దానికి ముందు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంద్రాంటి గారి దగ్గర వెళ్ళాను అనమాట. యా, అంటే అప్రెంటిస్ కింద. ఐ వాంట్ సీ అంటే అక్కడ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఒక షూటింగ్ అంబియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. ఆపర్చునిటీస్ అనేవి ఇనిషియల్గా చాలా తక్కువ వచ్చేవి. ఆ టైంలో ఏంటంటే అన్సర్టెనిటీ, అరే అసలు మనం నిజంగా మనం అనుకున్నది చేయగలుగుతామా, వర్కౌట్ అవుతుందా, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా, ఇన్ని డౌట్లు రన్ అవుతూ ఉంటాయి. సో బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్, అంటే బిలీవింగ్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. నేను మామ్, డాడ్, అక్క, వీళ్ళందరూ ఆల్వేస్ దే ఎంకరేజ్ మీ, మై ఫ్రెండ్స్. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దెమ్ నాకేంటంటే నేను కొంచెం స్టేబుల్గా, కన్సిస్టెంట్గా చేయగలిగాను. ఏదైనా రిస్క్లో ఉన్నా తీసుకోగలరు, కొంచెం మైండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండగలిగింది వాళ్ళ వల్ల సపోర్ట్.